ముఖ్యంగా వాడు ఇలాంటి టాపిక్ తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మీద అదేవిధంగా ఇలాంటి సెక్సువల్ హరాస్మెంట్ చేయకుండా సెక్సువల్ కంటెంట్ చేయకోకుండా ఉండాలంటే వెంటనే ఫాలోవర్స్ ప్రతి ఒక్కడు నేను చెప్తున్నా చూడు నాన్వేషణ ఛానల్ రిపోర్ట్ కొట్టండి, రిపోర్ట్ 100% యూట్యూబ్కి వెళ్ళి కొట్టండి. ఇన్స్టాలో పెద్దగా ఏం రావు ఆయనకి టకా కొట్టినానుకో ఆయన ఛానల్ దొరికిపోతే మళ్ళీ జీరో నుంచి వస్తాడు, జీరోకి వెళ్తాడు. అప్పుడు ఎవరు అందరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ కొడుకుకి అప్పుడు అణిగుతుంది. అది తప్పురా సారీరా అని మళ్ళీ కూడా మంచి కంటెంట్ ఇస్తున్నాడు. అది నా అమ్మాయిని దాటుకుని దేవుళ్ళ దగ్గరికి మరి వెళ్ళాడు. నేను ముందే అదే అంటున్నా, హిందువులని మెయిన్ సీతమ్మ, సీతాదేవి, అదేవిధంగా మన గీత ముఖ్యంగా ఆయన ఆయన భావజాలం ఎట్లా అర్థమైందంటే బ్రదర్ నాకు ముఖ్యంగా ఆయన క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తుంది. ఒక క్రిస్టియన్ అటు వెళ్ళి ఇక కొద్ది బైబుల్ అక్కడ చేంజ్ అయ్యడమే నాకు అర్థమైంది. ఇంతకుముందు హిందూ అని చెప్పుకుని ఆయన అదేవిధంగా పాత వీడియోలో బాబా విషయంలో కింద చాలా వల్గర్ మాటలు మాట్లాడిండు. ముఖ్యంగా హిందువులు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ హిందూ సంఘాలు కొన్ని ఆయన మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. మేము కూడా త్వరలో చేస్తాం. ఆయన చిన్న సామాన్లు అన్నందుకే మహిళా సంఘాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు సీతాదేవి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు, మరి ఇప్పుడు రియాక్షన్ ఎట్లా? నేను చెప్తున్నా అదే అంటున్నా, ఇప్పుడు దాకా అదే మాట్లాడినా నేను. విదేశీ శాఖ మంత్రులు కొంతమంది కేంద్ర మంత్రులు ఉంటారు, విదేశీ పర్యటన శాఖ మంత్రులు. ఇగో మన ఐబొమ్మల రవి లాంటి వాళ్ళను ఆయన చాలా మంచి, నాకైతే ఆయన నాకు గొప్ప విషయం. మేము సినిమా చూడలేకపోతున్నాం. ఆయన బెటర్ క్యాండ్, ఆయన ఏమి ఇట్లాంటి చిల్లర చాదలు చేయలేదు, సమాజాన్ని చెడగొట్టే చాదలు చేయని ఆయన ఏదో చేసుకుని ఆయన. కానీ ఈ నాన్వేషణ లాంటి వ్యక్తులు సమాజానికి మనకు చెడు పురుగులాగా చూడాలి. ఇట్లాంటి వాళ్ళని త్వరగా భారతదేశాన్ని గుంజి ఢిల్లీ హైకోర్టు మీద ఢిల్లీ కోట మీద ఎర్రకోట మీద కట్టి మరి చెప్పులతోని రాళ్లతోని కొట్టి చంపాల్సిందిగా నేను వినిపిస్తున్నా. వాడిని మామూలుగా జైల్లో పెట్టినాం అనుకో, మళ్ళీ బెయిల్ తీసుకోవడం, మన డబ్బులు ఉన్నాయి, మన డబ్బులు బెయిల్ తీసుకోవడం మళ్ళీ తిరుగుతాడు ఆ గాడిది. అట్లా చేయొద్దు. ఆ గాడిదికి ఏం చేయాలంటే చెప్పులతోని ఇప్పుడు ఇదే అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలతోని చెప్పదెబ్బ కొట్టియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ఇలా కొట్టి రోడ్ల మీద తన్నుకుంటా వెళ్ళినాం అనుకో, ఇంకొకటి నాలాంటోడు వాన్ ఫాలోవర్ కదా, నాలాంటోడు అట్లాంటి పనులు చేయకుండా ఉంటాడు. ఎగ్జాంపుల్ మంది ఎందుకన్నా నేనే నాలాంటోడు ఇంకో అలాంటి వాక్యాలు చేయకుండా అట్లాంటి సెక్సువల్ కంటెంట్ చేయకుండా ఉంటాడని నా ఉద్దేశం. మంచిది కాదంట్లే, నువ్వు చెప్పినప్పుడు అలా చెప్పరు. కానీ మిగతా వాళ్ళని దేనికి అంటావు? మిగతా వాళ్ళని తిట్టి హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఇంకా అదేమనంటే పక్క దేశంలో దాముకుంటా అంటారు, ఈ భారతదేశానికి రానంటావు. ఏం పిక్కుంటారు అంటారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జనాలు అందరూ మారండి. నాన్వేషణ గాడికి ఫాలో చేయకండి. బట్టతలుడు, దేశ దిమ్మరగాడు, గాలి కసాయిగాడు, పెళ్లి పెట్టాకుడు ఏమీ లేవు. చూడండి, ఇదే ఇచ్చేదే. పెళ్లి చేసుకొని పిల్లలు కాను, అప్పుడు అర్థమవుతుంది నీకు ఆ బాధ. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు ఏమన్నారంటే, అమ్మ బట్టలు వేసుకోకండి అమ్మ, అలా సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట బట్టలు కప్పండి అన్నాడు ఆయన. సినిమాల్లో మాత్రం చూడండి ఏనండి బాగా, సినిమాల్లో మాత్రం బట్టలు ఇప్పండి, బయట కప్పండి అన్నాడు. కాబట్టి మీ అందరూ చెప్పేది కూడా ఒకటే, నేను సినిమాల్లో ఇప్పుకోవచ్చు ఏమి కాదు, బయట కప్పుకోవాలి. బయట లోకంలో సినిమాని ఫాలో అవుతా అంటే జరగదు. ఇక్కడ బయట లోకం ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, హీరోయిన్స్ అట్లా బట్టలు వేసుకుంటుంటే మరి మగవాళ్ళు ఏమైనా లుంగీలు కట్టుకొని తిరుగుతున్నారా అని అడుగుతున్నారు. దానికి అదే అనేవాళ్ళు ఏదైనా చూడండి. కాబట్టి ఏంటంటే మగవాళ్ళు బట్టలు ఇప్పుకున్నా, గోసి పెట్టుకున్నా, కట్రాయి మీద ఉన్నా కూడా ఏమీ కాదు, ఎవడే ఉండవు. కానీ ఆడవాళ్ళన్నా అలాగనా తిరిగారంటే ఇక్కడ బయట దేశంలో ఉన్నంత మెచ్యూరిటీ ఏది ఇక్కడ. మన దేశానికి ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. మన దేశంలో స్త్రీలని పూజిస్తాం, దేవతలాగా పూజ చేస్తాం, ప్రేమిస్తాం. ముఖ్యంగా నేను స్త్రీలందరూ ప్రేమిస్తా. కాబట్టి దయచేసి ఇది ప్రేమించే దేశము, ఇది స్త్రీలని పూజించే దేశం. ఇక్కడ ఎలాగే ఉంటుందంటే ఇక్కడ ఆయన ఇప్పుడు ఏడీస్కి అతను ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడండి ఆయన? శివాజీ అన్న మీద దయచేసి కేసులు పెట్టకండి అయ్యా. అది ఏమనంటే మాటకు వస్తే నువ్వెంత, నీ బతికెంత అన్నారంట అన్నయ్య. శివాజీ అన్న నోరు తెలిసి ఏమని అన్నాడంటే నువ్వెంతరా, నీ బతికెంతరా అన్నారంట. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. ఏమైపోతుంది ఈ దేశం? ఈ దేశంలో మధ్య తరగతి వాళ్ళకి, పేద వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడు అతను ఏమన్నాడని, అనుసూయ గారు చెన్మయ్యో చెమ్మయ్య ఎవరో ఆమె
దయచేసి మా శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి, వెనక్కి తీసుకోండి కేసులు. జై బోలో భారత్ మాతాకి జై. నా అన్వేషణ నిన్న దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు, దాని గురించి చెప్పండి. అసలు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారని అలా అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి ఎవరైనా కానీ స్లీవ్లెస్ చిన్న గౌన్ వేసుకుని ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారా, రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఖచ్చితంగా తిడతారు కదా. తిట్టేది కాదు, కొన్ని ఏరియాలు అయితే కొట్టి కూడా చేస్తారు. సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు. మూవీస్ అంటే ఒకరో ఇద్దరో చూసేది కాదు, చాలా అంటే చాలా మంది చూస్తారు, వేలల్లో లక్షల్లో చూస్తారు. సో మూవీస్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకన్నారంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక హీరోయిన్కి ఇన్సిడెంట్ జరిగినందువల్ల దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సరే ఒకవేళ మాట్లాడారు, ఆయన ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కరెక్టే. మీరు ఆ సామాన్లు అన్న ఆ పదం వాడడం చాలా తప్పు అంటున్నారు కదా చాలా మంది. సరే ఇంతవరకు ఎప్పుడు మీరు ప్రీవియస్గా ఆ పదం ఎక్కడ వినలేదా? రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేసిందే అనేసి. దానికి చాలా మంది లిరిక్స్ లైక్ డ్యాన్స్ చేసాము, చాలా మంది సపోర్ట్ చేసాము, బాగుంది సాంగ్ కూడా. మరి దాంట్లో లిరిక్ ఉంది కదా, పదం ఉంది కదా, అప్పుడు ఎందుకు ఎవరు గుర్తించలేదు ఆ పదాన్ని? ఇక చూసుకుంటే ప్రీవియస్ చాలా మంది జెంట్సే కాదు లేడీస్ కూడా లైక్స్ కావాలంటే బాగుండాలంటే అది ఇది చాలా మంది కూడా కామెంట్స్ లైక్ వీడియోస్ కూడా చేశారు. అప్పుడు ఎందుకు ఎవరు వెతికించలేదు? అంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇంక ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న పదాన్ని కూడా లాక్కొని వచ్చి ఇప్పుడు మనం చేయాలన్నట్టుగా చేశారు. కానీ దానికి సపోర్టివ్గా నా అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే తను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నాడంట, ఉమెన్స్ గురించి ఉమెన్స్ని కాపాడడానికి చేస్తున్నాడంట, సపోర్ట్ చేస్తున్నాడంట. మరి ఆ 14 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు అలా చేసావో ఆయన మాటల్లో నుంచే ఒక రీసెంట్గా ఒక వీడియో విన్నాం. మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, అంత నీచంగా చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు, ఇండియాలో అడుగు పెట్టడం దరిద్రం అంట, దారుణం అంట, రాను రేప మాప నాకు కూతురు పడితే నా కూతురు కూడా రేపు చేసేస్తారు, అలాంటి మతాలు నాకు వద్దు, అలాంటి దేశాలు నాకు వద్దు, నేను రాను, చాలా అంటే నాకు థాయిలాండే ఇష్టము, అక్కడే ఉంటాను అంటున్నాడు. మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎందుకు నీకు? ఇండియాలోనే కదా పుట్టావు, ఇండియాలోనే కదా ఎదిగావు. మీ అమ్మగారు కూడా వెళ్ళారు, అలా మాట్లాడకూడదు, కానీ అమ్మగారు కూడా వచ్చారు. ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత వస్త్రాభరణ ఎంత మంచిగా వేసుకున్నారు. మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉన్నప్పుడు నువ్వు విప్పుకొని తిరగండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు? చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ వస్త్రాభరణ చేశారని రేపు జరిగాయి అంటారు. అసలు ఆ మాట ఎలా మాట్లాడుతున్నారా? నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు, చాలా వ్యూస్ తెచ్చుకున్నావు, చాలా సబ్స్క్రైబర్ తెచ్చుకున్నావు కదా. మరి ఒక స్త్రీ పైన చేయి పడినందుకే కదా, తన వస్త్రాన్ని పైన చేయి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని కేశాలు ఖండించేంత వరకు ప్రతీకారం చల్లారలేదు వాళ్ళది. ఒక స్త్రీని ఎత్తుకెళ్ళేంత వరకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి హతమేర్చారు. మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? మరి ఆ వీడియోలో వ్యూస్ కోసం చేయడం కాదు, అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. ఓకే, శివాజీ గారు మాట్లాడింది నీకు ఇష్టం లేదు, నార్మల్గా మాట్లాడు, అరే మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడాలా అలా మాట్లాడేది. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, ఎంత బూతులు మాట్లాడుతున్నావు. నేను కూడా ఒక సిచ్యువేషన్లో లైక్ అన్వేషణ గారి వీడియోలు బాగుంటాయి, దేశ సచారం చేస్తున్నారు, బాగుంటాయని సబ్స్క్రైబ్ కూడా చేశాను, చాలా మంచిగా వీడియోస్ కూడా ఫాలో అయ్యాను. బట్ ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది. అసలు మనకి చూసే వాళ్ళకు చెప్తున్నాను, ఈ వీడియోలు మొత్తం చూస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? లక్షల్లో ఉన్నాయి సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది మౌనంగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు. పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించినట్టే కదా, అంగీకరిస్తున్నట్టే కదా. సో దయచేసి రియాక్ట్ కావండి. ఎలా రియాక్ట్ కావాలి అంటే సామాన్యులు కూడా రియాక్ట్ కావచ్చు. అన్సబ్స్క్రైబ్ చేయండి, మీకు తోచిన వాళ్ళ దగ్గర అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ అంటే మగవారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మగవారికి మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు, ఎందుకు అయితే అంటున్నారు. మీరు పురాణాల్లో చూసుకుంటే యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తర్త దేవత, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో, అంటే కూర్చొని పూజించండి, పూజ చేయండి అని కాదు, ఎక్కడైతే గౌరవించబడుతుందో, గౌరవిస్తారో అంటే ఒక స్త్రీకి గౌరవం ఎక్కడ తగులుతుంది, ఎక్కడ దక్కుతుంది? తన వస్త్రాభరణలోనే దక్కుతుంది. ఒక నిండు వస్త్రం కప్పుకునే స్త్రీని చూస్తే ఒక అమ్మలాగానో, ఒక అక్కలాగానో, ఒక చెల్లిలాగానో భావిస్తారు. అదే కొంచెం స్లీవ్లెస్ లో అవి వేసుకున్న ఒక స్త్రీని చూస్తే అబ్బా ఏముందిరా, అది ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. సో మన పురాణాల్లో ఇంత మంచిగా స్త్రీ గురించి వాల్యూ ఇచ్చారు కదా. జ్ఞానం పెరగాల్సింది పోయి బలుపు ఎక్కువైంది, మనుషుల మీద మంచి మాట్లాడాల్సింది పోయి అహంకార మాటలు ఎక్కువ వచ్చినాయి అనమాట. మనుషులు దిగజాల్సింది అట్టాటి గురించి అంత మాట్లాడినా తక్కువే.
గరకపాటి సీతమ్మ తల్లి గురించే మాట్లాడిందంటే వాడు గరకపాటి వారి గురించి ఎందుకు మాట్లాడటం? ఇట్లాంటి ఎదవలు ఉంటారని ఆ రోజుల్లోనే రాముల వారి స్వామి అగ్ని ప్రవేశం చేసిండు ఆ తల్లిని, మహాతల్లిని. అసలు మహాతల్లిని మాట్లాడే ఏకితి ఉందా మనకి? ఏం పుట్టింది వీళ్ళకి? ఇట్టాటోళ్ళు ఎందుకు లైకులు కొట్టి ఎంకరేజ్మెంట్ చేసేది, విదేశాలు పంపించేది? సంఖాహనా ఇట్లాంటి ఎదవల్ని. సీతాదేవిని అసలు మహాసాధినే తీసుకొచ్చారంటే ఇంకా మనం ఎంత మనల్ని బతకనిస్తారా ఇక్కడ సన్నాసులు? అందుకని ఇండియన్స్ మన ఇండియన్స్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అట్టాటోడు కనివేసి గాడికి. వాడిని ఎంత మాట్లాడినా దిగజారిని కింద లెక్కే చెయ్యాలి. ఇంకా చేయాలి ఆయన ఇండియన్కి రాడంట. ఇండియన్ కుర్రోళ్ళు మంచోళ్ళు కాదంట. రేపు ఆయనకు పుట్టిన పిల్లలైనా ఆగం చేస్తారంట. ఆయన మంది పిల్లల్ని ఆగం చేయొచ్చు 14 ఏళ్ల పిల్లల్ని పోయి. అట్టాడు సన్నాసికి బుద్ధి చెప్పాలా, యువత బుద్ధి చెప్పాలా. అదే నేను కోరుకుంటున్నా. నేను అందుకే చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు నా పాప డెలివరీ అయ్యి 4 రోజులే అయింది. శివాజీ గారి చూసి చెప్పడానికి వచ్చింది అనమాట. నేను ఆయన కంట నీరు కాండ్రాట్ల కంటికి కానీ ఆయన ఏం తప్పు మాట్లాడిందని ఈ సమాజం ఆయన్ని ఏలెత్తి చూపిస్తుంది. ఒక 4 చూపిస్తాను. నాగబాబు గారు, ప్రకాష్ రాజు గారు, అనుసూర్య గారు. అబ్బా అనుసూర్య మామూలు దేవత కాదండి. ఆమె అసలు శ్రీమూర్తిగా సృష్టికర్త. ఆమె ఈ సృష్టిని సృష్టించింది సృష్టికర్త. ఇప్పుకోమన్నాడు పైలో కొత్త కప్పుకోమన్నాడు ఏలెత్తి చూపిస్తాను. అసలు ఉమెన్ కమిషన్ అంటే నాకు ఇంతవరకు 45 ఏళ్ళు వచ్చింది, నాకు తెలియదు. ఇప్పుడు లేచింది నిద్ర. ఇంతమంది 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద మహిళలు బాలలు అసలు ఎంతమంది అత్యాచారాలకు గురి అవుతారు, మానభంగాలకు గురి అవుతారు. వీళ్ళంతా లేడీస్ కాదా? అప్పుడు లేదా? ఈ ఉమెన్ కమిషన్ ఎడిపోయింది, నిద్రపోయిందా? ఇవాళ మంచి మాట్లాడినోడిని తీసుకొచ్చి కమిషన్ వేసి మాట్లాడతారు దేనికి? ధర్మం చచ్చిపోవాల్సిందేనా ఎప్పటికీ? మళ్ళీ శతాబ్దాలు తీసుకొస్తాను. శతాబ్దాలు తీసుకురావద్దండి. ఎప్పుడు చిన్నప్పుడు కాంచైనా ఎన్ని యుగాలు గడిచినా కూడా ఇదే పొద్దుకోవటం, ఇదే చీకటి పడటం, ఇదే తెల్లాడటం. లోకం మారలేదు, మనుషులు మారిను, మాట తీరు మారింది, అహంకారాలు మారినాయి. అంతేగాని ఏముంది దీంట్లో? నాగబాబు గారు కూడా చెప్పు తీసుకొని కొడతానంటండి. ఏముందండి దాంట్లో తప్పు? ఏమన్నా ఉందా? అసలు ఎడితే జారిపోతుంది. ఏమి నేర్పిస్తారు? మొన్న ఒక ఆడపిల్ల ఒకటి మనసు ఒకడిని ఇట్టాటోళ్ళు నేర పట్టాగా కార్ల మీద ఒకళ్ళు రేమాన్స్ ఇట్టాటోళ్ళు చూసాక యూత్ ఆడపిల్లలు ఇంకా చెడిపోయేది. ఆడపిల్ల హక్కులు అసలు దేని గురించి అడగాల? హక్కులు దేని గురించి? ఇప్పుకొని తిరగటంలో హక్కులా? ఇప్పుకొని తిరగమని నా రాజ్యాంగం హక్కు ఇచ్చింది యువతను జరగొట్టమని, అమ్మాయిలు నేర్చుకోమని. ఇంకా తల్లిదండ్రులు మాట్లాడొద్దు, వాళ్ళు అద్దు చెప్పొద్దు, తోడబుట్టిన వాళ్ళు అద్దు చెప్పొద్దు. ఇవన్నీ బలిసిన మాటలేగా దేశం మీదకి, సమాజం మీదకి తీసుకొచ్చేది. దేని గురించి మాట్లాడరా ఎవరు? దీని గురించి శివాజీ గారు మాట్లాడినందుకు శివాజీ గారిని ఉమెన్ పోలీస్ కమిషన్ అంట. నాకు అసలు అనుకోని రావట్లేదు. కమిషన్ వేసి ఆయన కూర్చోబెట్టారు, ధర్మాన్ని కూర్చోబెట్టారు. ధర్మం కన్నీళ్ళు పెడుతున్నప్పుడు అందరూ మాట్లాడారు రియాక్ట్ అయ్యి. ఇప్పుడు శివాజీ గారు 2 మాటలు నోరు జారితేనే ఊరిక ఇంకా రచ్చ చేసి మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ చేసినట్టు చేశారు. మరి నాన్ వెజ్ లా ఇన్ని మాటలు, ఇన్ని వల్గర్ లాంగ్వేజ్ లో హిందుత్వం, ధర్మం గురించి అన్నిటి గురించి మాట్లాడారు. సో దీని గురించి మీరేం మాట్లాడారు? అసలు నా దృష్టిలో నాన్ వెజ్నగాడు అనేటోడు అసలు నాట్ ఎట్ ఆల్. వాడి దగ్గర ఏం లేదండి. వాడు ఆ థాయిలాండ్లో అమ్మాయిలు ఉన్నారు, లేదంటే స్విట్జర్లాండ్లో ఈ బీర్లు ఉన్నాయి, అక్కడ ఆగుంది, ఏదో అన్ని పిల్లల్ని అట్రాక్ట్ చేసి అన్ని గలీజ్ వీడియోస్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఫాలోవర్స్ లాగా మలుచుకుంటున్నాడు తప్పించి కంటెంట్ వీడియోస్ అనేది అసలు వాస్తవంగా మన దగ్గర లేవు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి వాడు ఈ దేశానికి ఏం చేసిండండి? ఎంతసేపు ఈ దేశాన్ని తిట్టి ఈ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు, ఈ దేశంలో రేపులు జరుగుతున్నాయి, ఈ దేశంలో మర్డర్ జరుగుతున్నాయి, అనేక రకాలుగా ఈ దేశం మొత్తం ఈ దేశం మీద విషయం చల్లుతూనే ఉన్నాడు. సో ఏంటంటే హిందువులే ఎక్కువ రేపులు చేస్తారు ఏంటండి? వాడి భాష ఏంది అసలు? వాడు ఏంది? వాడు ఇళ్ళ కన్వర్ట్ అయ్యాడు. మరి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ దేశంలో ఉండట్లేదు, నేను వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎంతమందితో తిరిగినా కూడా అక్కడ ప్రభుత్వం, అక్కడ గవర్నమెంట్ అన్నీ అలో చేసింది కాబట్టి నేను అక్కడ ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తాను అంటున్నాడు. సో అది రైట్ అంటారా? కాదు కదా. వాడు చేసేది సక్కలేదు, వాడి సంసారం సక్కలేదు, వాడు ఇంకా వీళ్ళని ఇంకా ఏడుకెళ్ళి ఉంటుందండి రైట్స్. సో నా దృష్టిలో వాడైతే అసలు వాడు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాడు సోషల్ మీడియా స్టార్ కాదు, వాడు ఏం కాదండి. వాడిని అటుగానే పబ్లిక్ ఏంటంటే టైంపాస్ వీడియో చూసుకొని లైక్ చేస్తున్నారు తప్పించి వాడు ఒక టైంపాస్ స్టార్ ఆడంతే. అంటే శివాజీ గారు ఇండస్ట్రీలో అంత పెద్ద హీరో, అంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఇలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు కరెక్ట్ అంటారా? కరెక్టే అండి. అది సినిమా హీరో అయితే ఎవడైతేందండి. ఇప్పుడు మహిళల వేషధారణ పైన, మహిళల ఆవజాలం పైన, భావజాలం పైన అనేక రకాల ట్రోల్స్ ఇండైరెక్ట్గా కానివ్వండి, డైరెక్ట్గా కానీ చేస్తే అది ఎవరైతేంది?
ఈవెన్ మన అమ్మ నాన్న అయినా కూడా ఎవరైనా కూడా దానికి శిక్షార్హులే. వాళ్ళని ఎవరైనా కూడా వదిలేసే పరిస్థితి ఉంటుంది కదండి. రేపు ఎవరైనా కూడా, రేపు నేనైనా, రేపు మా అమ్మ నాన్న అయినా, రేపు ఇంకెవరైనా కూడా సామాన్లు జాగ్రత్త ఉండాలి, లేదంటే డ్రెస్సులు వేసుకోవాలి ఇట్లాంటివి అని అంటే నువ్వు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలున్నాయండి. మహిళల్ని, ఒక స్త్రీ మూర్తిని ఒక పూజించే దేశం ఏదైనా ఉందంటే, ఒక మాతృమూర్తిగా పూజించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. అంటే భారతదేశం ఇంతమంది స్త్రీలు ఆదరిస్తేనే కదా నువ్వు ఈరోజు సినిమా హీరో అయినావు. చెప్పండి, స్త్రీలు లేని నువ్వు హీరో అయినావా? నువ్వు సెలబ్రేట్ అయినావా? నువ్వు ఆఖరికి నువ్వు బిగ్ బాస్లో కూడా చేరినా కూడా నీకు ఎంతమంది ఓటేశారండి స్త్రీలు? నీకు ఆ రోజు మాట్లాడితే అయిపోవు కదా మరి బిగ్ బాస్ నువ్వు వెళ్ళే ముందు, నాకు ఇలాంటి వేషధారణ ఉండాలి, ఓటేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మరి అప్పుడు చెప్పలే. చిన్నపిల్ల 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప, సంవత్సరం పాపల పైన కూడా రేపులు మర్డర్లు జరుగుతున్నాయి కాండి. అనేక మంది అదృశ్యం అవుతున్నారు, అనేక మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, చనిపోయారా, వాళ్ళని ఏం చేశారా అనేది కూడా తెలియట్లేదు. మరి వాటిపైన కూడా స్పందించాలి కదా ఆయన. ఎంతసేపు వేషధారణ అని అంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాలున్నాయండి. అనేక దేశాలలో డ్రాల పైన అమ్మాయిలు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మర్డర్లు, మానభంగాలు, ఇంత దాడి అనేది ఎక్కడ జరగట్లేదు. భారతదేశంలోనే ఒక స్త్రీ బయటకు వచ్చి కొంచెం ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకుంటే సరిపోతుంది, ఆమెను చిత్ర హింసలు పెడుతున్నారు. ఆమెకు లవర్స్ ఉన్నారు అంటున్నారు. అన్నయ్యతోటి తిరిగినా కూడా నేను నిన్ననే చూసిన లవర్ తోటి ఓయోకి పోయింది, ఆడికి పోయింది, ఈడికి పోయింది అని పుకార్లు. ఇవన్నీ ఇండియాలో చాలా సర్వసాధారణంగా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు బాణాసుంటలు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ వీడియోలు చేసి కించపరుస్తుంటారు. సో అలాంటి వాళ్ళపైన కూడా ప్రభుత్వాలు అయితే కఠిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా. అంటే ఆ రోజు నిధి అగర్వాల్ ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల అంటే అంత పెద్ద రచ్చ అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి డ్రెస్ వేర్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఒకటండి, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలనేది ఎవరు కూడా, ఇప్పుడు వాళ్ళు చట్టానికి లోబడే డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు విచ్చలవిడిగా వెళ్ళే ఉంటే అది పోలీసు కానీ న్యాయ వ్యవస్థ కానీ చూసుకుంటది అండి. శివాజీ ఎవరు, నేనెవరు, మీరెవరు? అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారారు అని చెప్పి రచ్చ చేశారండి. మరి ఇప్పుడు అలాంటిది, ఇప్పుడు ఇలాంటి ఆయనకి ఎలాంటి శిక్ష వేయాలి నా అన్వేషణకి? తప్పకుండా అండి. నేను శివాజీ కానీ, నా అన్వేషణ కానీ, నేనైనా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలను అంటే చులకన చేస్తూ భావజాలాలపైన కించపరిచినట్టుగా ఏదైనా మాట్లాడినా వాళ్ళందరిపైన కూడా శిక్షార్హులే వాళ్ళందరూ.